Loving greetings from Lhasa Foundation. ఓం గం గణపతయే నమః. విశ్వవ్యాప్తంగా ఉన్న అందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సీతాలక్ష్మి, ఫౌండేషన్లో నేను మెంబర్ని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు కేవీ సూర్యప్రకాష్. లాసా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు సాధు హ్యామ్ సుందర్. నేను లాసా వాలంటీర్ని. లాసా ఫౌండేషన్లో ఉన్న వాలంటీర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మై నేమ్ ఈస్ అందవల్ పరుణ్ కుమారి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జి హరినాథరావు. నేను లాసా ఫౌండేషన్లో వాలంటీర్ని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు బొల్లంగి సుకన్య. నేను లాసా ఫౌండేషన్ వాలంటీర్ని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు యు ప్రసాదరావు. వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు జయరామ్ గుప్తా. నేను లాసా ఫౌండేషన్లో ప్రారంభం నుంచి ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొట్నూరు చాముండేశ్వరి. నేను లాసా ఫౌండేషన్లో వాలంటీర్గా చేస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున లాసా ఫౌండేషన్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు ధనలక్ష్మి. నేను లాసాలో వాలంటీర్గా ఉన్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు భార్గవి. లాసా కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు కవిత. లాసా కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు కుమారి. లాసా కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సూర్య. లాసా కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదిగో ఇప్పుడు మనకి శుభాభినందనలను తెలియజేసినటువంటి అందరూ కూడా లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా వారి సేవలను, వారి యొక్క దాతృత్వంతో మరియు వారి యొక్క అద్భుతమైనటువంటి సేవా తత్పరతా భావంతో అనేక మందిని స్పందింపజేస్తూ లాసా ఫౌండేషన్లో ఒక అద్భుతమైనటువంటి సేవతో కూడిన ప్రేమ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వినాయక చవితి శుభ సందర్భమున ఒక గుడ్ న్యూస్ అందరికీ ఏమంటే, on this beautiful and glorious occasion, we the Lhasa Foundation had crossed the golden milestone of 10,000 volunteers. 10,000 మంది వాలంటీర్లను మనం లాసా ఫౌండేషన్లో నేటితో రిజిస్టర్ చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి శుభతరుణం. మిత్రులారా, మనలో అనేక మంది ఇంకా చెయ్యవలసింది చాలా ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు ఎక్కడెక్కడో ఉన్నవారు లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. మనం లాసా ఫౌండేషన్లో జాయిన్ చేయాలి. పర్వదినం అంటే చక్కటి పిండి వంటలు తింటూ, కొత్త బట్టలు కట్టుకుంటూ హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ వినాయక చవితి అని చెప్పినంత మాత్రాన హ్యాపీనెస్ అనేటువంటిది నిలవదు, కొత్తగా రాదు. హ్యాపీనెస్ని మనం క్రియేట్ చేయాలి. సాటి మనిషి కన్నీటిని తుడిచి, సాటి మనిషిని ప్రేమించి, సాటి మనిషికి సేవ చేసి మనలో ఉండేటువంటి ఈ అద్భుతమైన ఆనందాన్ని ఈ పర్వదినం వేళ 10 మందికి పంచాలి. రండి, లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరండి, కొత్త వారిని చేర్చండి. ఇదిగో మనకు ఒక ప్రత్యేక అతిథి మనందరితో ముచ్చటించటానికి, మనందరితో మాట్లాడటానికి వస్తూ ఉన్నారు. అతని మాటలను విని మనము కూడా ఇన్స్పైర్ అయ్యి లాసా ఫౌండేషన్లో హితోధికముగా ప్రేమతో సేవ చేద్దాం. మన జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. నమస్కారం అండి. నేను మీ అభిమాన దేవుడు విఘ్న వినాశకుడు గణపతిని. కొంత గంభీరంగా ఉన్నా కొంచెం సరదా కూడా కలుపుకుందాం. మీకు ఈ రోజున నేను ఒక గొప్ప విషయం చెప్పడానికి వచ్చాను. అది మన లాసా ఫౌండేషన్ గురించే. అసలు మీకు లాసా ఫౌండేషన్ అంటే ఏమిటో తెలుసా? అయితే మీకు లాసా ఫౌండేషన్ సేవల గురించి కొంచెం చెప్తాను, వినండి. ఈ లాసా ఫౌండేషన్ వారు పేదలకు ఆహారాన్ని అందించడం, వైద్యం అవసరం ఉన్న వారికి అండగా నిలవడం, పేద పిల్లలకు విద్య అందించడంలో సహాయం, ప్రకృతి వైపరీత్యాల్లో బాధపడే వారికి సత్వర సహాయాలు, ఇంకా ఇలా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఏదైనా మంచి మనసుతో చేసే సేవకి మించిన పూజే లేదు కదా.
అలా మంచి మనసున్న సేవాగుణం ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ చేసేదే ఈ లాసా ఫౌండేషన్. అయితే అందులో ముఖ్యంగా మీరు కూడా ఉండాలి. కానీ కొంతమంది ఇలా అంటుంటారు, ఓ గణపతి దేవుడా, నా దగ్గర అంత సమయం లేదు, అలాగే అంత డబ్బు లేదు కదా, మరి నేను ఇందులో చేరి ఏమైనా చేయగలనా అని. బాగుంది, మీ సమయానికి స్తోమతకు దగ్గ సేవే చేయండి. అయినా మీరు సేవ చేస్తే నేను అందుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను కదా, ఎందుకంటే మీరు సేవ చేసేది నాకే కదా. అయినా ఈ గణపతికి కూడా సేవా గుణం కలిగిన భక్తులంటేనే ఎక్కువ ఇష్టం. లాసా ఫౌండేషన్లో మనం చేరితే పేదల ఆకలి తీర్చగలం, పిల్లలకు విద్య అందించగలం, రోగులకు మెరుగైన చికిత్స కల్పించగలం, ఇలా ఎన్నో చేయగలం. అవును, ఇంతకీ ఇప్పుడు మీరు రోడ్డుపై అలా యూట్యూబ్ చూస్తున్నారా, లేక ఇంట్లో టీవీ ముందు కూర్చున్నారా? ఏదైతే ఏముందులే, మీరు కూడా లాసా ఫౌండేషన్లో జాయిన్ అయిపోండి. ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నారా? ఈ పక్కనే లింక్ ఇచ్చారు కదా, అది ఓపెన్ చేసి అందులో మీ డీటెయిల్స్ రిజిస్టర్ చేసేయండి. మన లాసాతో జతకడితే మీరు కూడా సేవాయోధులే. అలా మీ భాగస్వామ్యంతో లాసా ఫౌండేషన్లో అందరం కలుద్దాం. ఉంటా మరి. ఇంకా చాలా ఉండ్రాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. టాటా. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లవింగ్ లాసా.